కులగణన కాంగ్రెస్ పార్టీకి బ్యాక్ ఫైర్ అవుతోందా? రాజ్యాధికారంలో వాటా కోసం డిమాండ్ చేస్తున్న ఆయా నేతలు కులాల కుంపటి రేపే ప్రయత్నం చేస్తున్నారా? నాయకులకు పదవులు రాకుంటే కులాలు అన్యాయమైపోతున్నట్టేనా? సామాజిక న్యాయం పఠించే కాంగ్రెస్ హైకమాండ్ మిగిలిన 3 మంత్రి పదవులను ఏ వర్గాలకు కేటాయించే ఛాన్స్ ఉంది. విస్తరణలో చోటు దక్కని నేతలకు ఇచ్చిన గ్యారంటీ తాజాగా మిగతా వర్గాలు లేవనెత్తుతున్న డిమాండ్స్తో అటకెక్కినట్టేనా? కాంగ్రెస్లో కుల పంచాయతీ రావణ కాష్టంల రగులుతూనే ఉండాల్సిందేనా? స్థానిక సమరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జనాభాకు అనుగుణంగా పదవులు ఇస్తామని ప్రామిస్ చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మంత్రివర్గంలోనూ ఆ నిబంధనను ఫుల్ఫిల్ చేస్తుందా? లోకల్ బాడీ సెలక్షన్స్కు పోదామన్న ప్రతిసారి మంత్రివర్గ విస్తరణకు ముడిపెడుతున్న హైకమాండ్ మిగిలిన 3 పదవులు భర్తీ చేస్తోందా? ఏ సామాజిక వర్గాలకు కేటాయిస్తుంది? అసంతృప్తులను ఎలా నెగ్గుకు రాగలుగుతుంది? ఎన్నికల్లో గెలిచేందుకు ఇంటి పోరు తెరమరుగు అయ్యేందుకు కాంగ్రెస్ రచించే వ్యూహం ఏంటి? కాంగ్రెస్ పార్టీ మరో 3 మంత్రి పదవులను ఎందుకు ఖాళీగా ఉంచినట్లు? అన్ని పదవులు భర్తీ చేస్తే పదవులు దక్కన నేతలు జంప్ అవుతారని హైకమాండ్ భయపడిందా? 3 పదవులు ఎరగా చూపి ఆశల పల్లకిలో నేతల్ని ఊరేగించనుందా? సామాజిక న్యాయానికి ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పే హైకమాండ్ మంత్రివర్గంలో చోటు దక్కని బీసీ సామాజిక వర్గాలైన యాదవ, మున్నూరు కాపులకు ప్రాధాన్యం ఇస్తుందా? 2 పదవులు బీసీలకిస్తే మరో పదవి ఓసీలోని రెడ్డిలకు ఇస్తుందా? లేదంటే వెలమలకు ఇస్తుందా? లేదంటే ఆ 2 అగ్ర కులాలను కాదని ఎస్టీలకు ఇస్తుందా? గత విస్తరణలో ఎస్సీల్లోని మాలమాదిగ సామాజిక వర్గాలు ప్రెషర్ గ్రూప్స్ గా తమ వంతు ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యాయి. ఒకటి మాల సామాజిక వర్గానికి, మరొకటి మాదిగ సామాజిక వర్గానికి మంత్రి పదవి దక్కింది. ఇందులో చివరి నిమిషం వరకు ట్విస్టులే. ముందు రోజు రాత్రి వరకు ఒక పేరు ప్రచారం జరగా ప్రమాణ స్వీకారం రోజు మరో పేరు తెరపైకొచ్చి అయోమయంలోకి నెట్టేసింది. మొత్తానికి బీసీల నుంచి ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకటి శ్రీహరికి, ఎస్సీ మాల నుంచి వివేక్ వెంకటస్వామికి, ఎస్సీ మాదిగ నుంచి అడ్లూరి లక్ష్మణ్కు మంత్రి పదవి చేపట్టే అవకాశం దక్కింది. సీన్ కట్ చేస్తే మంత్రివర్గ విస్తరణలో కనీసం ఒక్క రెడ్డికి కూడా అవకాశం దక్కలేదు. అన్ని వర్గాల కంటే ఎక్కువగా రెడ్డి వర్గం నుంచి ఎక్కువ పైరవీలు, లాబియింగ్స్ జరిగాయి. 3 కీలక నేతలు రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, రంగారెడ్డి తమ అభ్యర్థిత్వాలను పరిశీలించాలని పీసీసీ లెవెల్లో, సీఎం లెవెల్లో, హైకమాండ్ లెవెల్లో చివరి వరకు ప్రయత్నాలు చేశారు. అయితే 3కి అవకాశం చేజారడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. పవర్ పాలిటిక్స్ చేసే ఈ 3 నేతలు బలమైన సామాజిక వర్గం కావడంతో హైకమాండ్ దిగివచ్చి మరో విస్తరణలో అవకాశం ఇస్తామని సర్ది చెప్పినట్టు ఫీలర్లు వచ్చాయి. 3 నేతలు కూడా కాంగ్రెస్ హైకమాండ్ కు ఒబీడియన్స్ ప్రకటించడంతో లోపల బలమైన హామీ లభించినట్లేనని ఆఫ్ ద రికార్డ్ టాక్స్ వినిపించాయి. అయితే మంత్రివర్గ విస్తరణ జరిగిందో లేదో మరో డిమాండ్ తెరపైకి వచ్చింది. బీసీ వర్గాల నుంచి భారీ ఓటు బ్యాంకు ఉన్న కులాలను పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో ఆయా సామాజిక వర్గాలు దూరం పెడతాయనే భయం కలిగించేలా లాబియింగ్ తెరపైకి వచ్చింది. ఇప్పటి వరకు ఉన్న బీసీ మంత్రుల్లో పొన్నం ప్రభాకర్ గౌడ్ సామాజిక వర్గానికి చెందినవారు, అలాగే కొండా సురేఖ పద్మశాలి వర్గానికి చెందినవారు. తాజాగా మంత్రి పదవి చేపట్టిన వాకిటి శ్రీహరి ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినవారు. బీసీలోని మరో 2 సామాజిక వర్గాలు యాదవ, కుర్మ, మున్నూరు కాపులు భారీ సంఖ్యలో ఓట్లు కలిగి ఉన్నారు. ఆయా సామాజిక వర్గాల నుంచి మంత్రి పదవులు లేకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలు అవకాశంగా మలుచుకునే వీలుందనే ఫీలర్లు వస్తున్నాయి. దానికి తగ్గట్టుగా కాంగ్రెస్ పార్టీలోనూ బీసీ వాయిస్ వినిపిస్తోంది. యాదవ, కుర్మ సామాజిక వర్గాల నుంచి మంత్రి పదవి కోసం బీర్లా ఐలయ్య తదితరులు పైరవీలు చేస్తున్నారు. అలాగే మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి ఆది శ్రీనివాస్ మరికొంతమంది లాబియింగ్ చేస్తున్నారు. అయితే ఈ సామాజిక వర్గాలకు నేతలకు ప్రాంతీయ సమీకరణాల కోణంలో మంత్రి పదవులు దక్కే ఛాన్స్ లేదని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెప్పే మాట. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఆది శ్రీనివాస్ వేములవాడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటికే కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి దుద్దిళ్ల శ్రీధరబాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరో మంత్రి పదవి శ్రీనివాస్కి ఇవ్వాలంటే కష్టమనే భావన నెలకొంది. అలాగే ఉమ్మడి నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీర్లా ఐలయ్యకు మంత్రి పదవి డౌటే అనే ఫీలర్లు వస్తున్నాయి. నల్గొండ జిల్లా కోటాలో రాజగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో పైరవీలు చేస్తున్నారు. యాదవ, కుర్మ సామాజిక వర్గానికి, మున్నూరు కాపు సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం ఇవ్వాల్సి ఉంటే తెరపైకి ఎమ్మెల్యేలు కాని వ్యక్తులు లేదా ఎమ్మెల్సీలు లక్కీ ఛాన్స్ కొట్టే అవకాశం ఉందనే టాక్ వస్తోంది. ఎందుకైనా మంచిదని ఈ 3 బీసీ సామాజిక వర్గాలు తమ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎస్సీలోని మాలమాదిగ సామాజిక వర్గాల పొలిటికల్ ఫైట్ మాదిరిగానే ఎస్టీలో కోయ, లంబాడి తెగల మధ్య రాజకీయ వైరం మళ్లీ తీవ్ర రూపం దాలుస్తోంది.
ఆదివాసీ కోయ సామాజిక వర్గం నుంచి ధనసరి అనసూయ అలియాస్ సీతక్క మంత్రివర్గంలో చక్రం తిప్పుతున్నారు. సీఎం రేవంత్ పొలిటికల్ సిస్టర్ గా ఆమెకు పేరు. కాంగ్రెస్ లో లంబాడీలకు సరైన ప్రాధాన్యత లభించడం లేదని ఆరోపణలు గుప్పిస్తున్నారు. లంబాడీలకు మంత్రి పదవి ఇస్తేనే రాజకీయంగా వారి మద్దతు కూడగట్టే అవకాశం ఉంటుందని, రాష్ట్రంలో ఎస్టీ జనాభాలో లంబాడీలదే మెజారిటీ వాటా అని, వారిని విస్మరిస్తే అంతే సంగతులు అని హైకమాండ్ కు అల్టిమేటం జారీ చేస్తున్నారు. సోషల్ ఇంజనీరింగ్ ఈక్వేషన్లలో ఈ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్స్ ఊపందుకుంటూ పొలిటికల్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. బీసీలో 3 ప్రధాన సామాజిక వర్గాలు, ఎస్టీలో మరో సామాజిక వర్గం మొత్తం 3 మంత్రి పదవుల భర్తీలో న్యాయం చేయాలని డిమాండ్ చేయడం పొలిటికల్ హీట్ పెంచుతోంది. గత విస్తరణలో పదవులు దక్కని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, సుదర్శన్ రెడ్డిలకు మలి విస్తరణలో పదవులు గ్యారంటీ అనే ప్రచారం జరుగుతోంది. స్థానిక సంస్థలకు కాస్త ముందో వెనుకో మంత్రి పదవుల భర్తీ ఉంటుందనే ఫీలర్లు వచ్చాయి. అయితే బీసీ, ఎస్టీ సామాజిక వర్గాలు స్థానిక సమరానికి ముందు మంత్రివర్గంలో చోటు కోసం డిమాండ్స్ తెరపైకి తెస్తుండటంతో హైకమాండ్ డైలమాలో పడ్డట్టు టాక్ వస్తోంది. బీసీలకు మంత్రి పదవులు ఇవ్వకున్నా, ఎస్టీలకు న్యాయం చేయకున్నా ఊర్లలో, తండాల్లో ఆయా వర్గాలు దూరమయ్యే అవకాశం ఉందనే భయం నెలకొంది. మంత్రివర్గంలో పదవులు దక్కని యాదవ, కుర్మ, మున్నూరు కాపు సామాజిక వర్గాలు ఇతర పార్టీల వైపు చూస్తే ఫలితాలు తారుమారు కావడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పట్టణ, గ్రామీణ స్థాయి స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాకే మంత్రి పదవుల అంశం మళ్లీ తెరపైకి తెచ్చేందుకు హైకమాండ్ పావులు కదుపుతోన్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే మంత్రి పదవులు ఆశించిన 3 రెడ్లు, వెల్మ సామాజిక వర్గానికి చెందిన ప్రేమ్ సాగర్ రావు మరికొన్నాళ్లు వేచి చూడక తప్పదు. అప్పటికి కూడా సామాజిక న్యాయం తెరపైకి వస్తే మొత్తం మంత్రి పదవుల్లో ఇప్పటివరకు ఏ వర్గాలకు ఎంత శాతం దక్కే, జనాభా పరంగా వారి వాటా ఎంత, శాసనసభలో ఆయా వర్గాల ప్రాతినిధ్యం ఎంత, రాజకీయంగా పార్టీ వెంట నడిచే సామాజిక వర్గాల వాటా ఎంత, మున్ముందు ఏ వర్గాలు తోడు నిలిచే అవకాశం ఉంది అనే అంశాలన్నీ బేరీజు వేసుకుని మంత్రివర్గ కూర్పు ఉండనుంది. అందరికీ న్యాయం చేసేందుకు ఇప్పుడున్న కొద్దిమంది మంత్రులను, కొన్ని సామాజిక వర్గాలను తప్పించి మిగతా వర్గాలకు, వ్యక్తులకు స్థానం కల్పించే అవకాశం ఉంది. మంత్రివర్గ విస్తరణ అంశానికి స్థానిక సంస్థలో బీసీ కోటా ఫుల్ఫిల్ కు కూడా లింకు ఉండనుంది. 42% బీసీ రిజర్వేషన్ల కోసం శాసనసభ ఆమోదం తీసుకున్న బిల్లు ప్రస్తుతం కేంద్రం పరిధిలోకి వెళ్ళింది. అది ఎప్పటిలోగా చట్టమవుతుంది అనేది సస్పెన్స్. అంతలోపు ఎన్నికలు నిర్వహిస్తే ఎలా ఉంటుంది అని కూడా కాంగ్రెస్ ఆలోచిస్తోంది. ఒకవేళ కేంద్రం ఆమోదం లభించడంలో ఆలస్యమైతే ఎన్నికలు ఎలా నిర్వహించాలా అని కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు సాధ్యాసాధ్యాలు చూస్తోంది. ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎన్నికలు నిర్వహించాలనేది తెరపైకొస్తోంది. ఒకవేళ న్యాయస్థానాల ముందు 42% రిజర్వేషన్లు, ఆర్డినెన్సులు నిలవకుంటే బీసీలకు ఏం సమాధానం చెప్పుకోవాలని కాంగ్రెస్ ఆలోచిస్తోంది. స్థానిక సమరంలో 42% రిజర్వేషన్లు సాధ్యం కాకపోతే మిగిలిన మంత్రివర్గంలోనైనా బీసీలకు చోటు కల్పించే అవకాశం లేకపోలేదు. దీంతో మంత్రివర్గ విస్తరణ, అలాగే మంత్రివర్గ ప్రమాణ స్వీకారం వరకు ఎవరు అదృష్టవంతులో, ఎవరు దురదృష్టవంతులో చెప్పడం కష్టం అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు.